మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రాత్రి జరిగినటువంటి పరిస్థితి, గురు ద్రోహియగు యూదా యేసు ప్రభువును నమ్మక ద్రోహం చేసి శత్రువులకి అప్పగించడం. ఈ యొక్క సంఘటనని మొదలుకొని ప్రభు ఈ యొక్క శిలువ మార్గంలో జరిగినటువంటి పలు అవమానాలు నిత్యం మన జీవితాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ శిలువ మార్గంలో నడిచిన మనం ప్రతి ఒక్కరం కూడా ధ్యానించవలసి ఉన్నటువంటి విషయం, మన హృదయంలో పదిలంగా ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కూడా జీవితంలో ఏదో ఒక రోజు ఈ యొక్క గురు ద్రోహానికి, నమ్మక ద్రోహానికి గురవుతూనే ఉంటాం. ఇది మన జీవితాల్లో జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలే. అటు తరువాత నేటి ఉదయం జరిగేటటువంటి సంఘటన, యేసు ప్రభు పిలాతు ఎదుట, న్యాయపీఠం ఎదుట అన్యాయముగా తీర్పునకు గురవుట. ఈ లోకాన్ని పరిశీలించి చూసినట్లయితే ఎందరో మంది ఈ యొక్క అన్యాయపు తీర్పులకు గురవుతూ ఉన్నారు. ఆ అన్యాయపు తీర్పు వారి మీద పడగానే బహుభారమైనటువంటి ఈ యొక్క శిలువ మ్రాను ద్వారా యేసు ప్రభు ఏ విధంగానైతే శిలువ ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నాడో, అదే విధంగా మనం కూడా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు జీవితం బహుభారంగా ఉంటుంది. అయినా కూడా మిమ్మల్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు, మరీ ముఖ్యంగా ఆ దేవుని సన్నిధి మీతోనే ఉంటుంది. మిమ్మల్ని దేవుడు అన్యాయానికి గురి అయినప్పుడు మిమ్మల్ని విడనాడడు, మీతోనే కలిసి నడుస్తాడు, తను కూడా మీ భారాన్ని మోస్తాడు అనేటటువంటి సత్యాన్ని మనం నేడు ఈ యొక్క శిలువ మార్గంలో ధ్యానించి ఉన్నాం. తరువాత మిమ్మల్ని ఎక్కువగా మిక్కిలిగా ప్రేమిస్తూ, మీరు జన్మించినటువంటి సమయం నుంచి మీ జీవిత గమ్యం చేరుకునే సమయం వరకు కూడా మీతో పాటు మీ తల్లిదండ్రులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మీతోనే ఉంటారు. ఎందుకంటే దేవుడు వారిని మీ చెంతగా నడిపిస్తాడు, మీకు ఆదరుగా, మీకు బలంగా ఉండడానికి. ఈ శిలువ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి పలు సంఘటనలు, సిమోను యేసు ప్రభువుకు సహాయం పడడం, మీ జీవితాల్లో కూడా కొంతమంది వస్తారు సహాయం చేయడానికి. తర్వాత మిమ్మల్ని ఓదార్చడానికి కూడా మానవత్వంతో ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసేటటువంటి సంకల్పాలే అనే విషయాన్ని మనం చూసినప్పుడు, నీ దేవుడు నిన్ను విడనాడలేదు అనేటటువంటి విషయం మనకి తేటతెల్లం అవుతూ ఉంది. ఇంకా పలు అవమానపు సంఘటనలు యేసు ప్రభు జీవితంలో ఈ యొక్క మరీ ముఖ్యముగా ఈ శిలువ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్నాడు. నిత్యం మనం చూస్తుంటాం, మానవాళి వస్త్ర అపహరణ అనేది జరుగుతుంది. అంటే వస్త్రాలను వలిచివేయడం, ఆ మనిషిని అవమానానికి గురి వేయడం మనం చూసుకున్నాం. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో ఉన్నటువంటి ఆ 14 స్థలాల్లో కూడా యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ వస్త్రాలని వలిచివేస్తున్నారు. అది నిత్యం సమాజంలో జరుగుతూనే ఉంది పలు సంఘటనల ద్వారా. వస్త్రాభరణం అంటే మన వస్త్రాలు తీసివేయడం మాత్రమే కాదు, మనకి రక్షణగా ఉన్నటువంటి మన ఆస్తి ఐశ్వర్యాలు కూడా ఇతరులు దొంగిలించినప్పుడు, వాటికి మనల్ని దూరం చేసినప్పుడు జీవితాల్లో జరిగేటటువంటి పరిస్థితులు కూడా అవే. మనం రక్షణని కోల్పోతున్నాం. ఈ శిలువ మార్గంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇన్ని జరిగినా కూడా యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు. మనందరం లోకంలో చూస్తాం, గొప్ప వ్యక్తుల కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చాలా మంది ముందుకు వస్తారు. ఇదే విషయంలో పేతురు కూడా నీ కోసం నా ప్రాణాన్ని సైతం విడనాడడానికి సిద్ధమే అని యేసు ప్రభుతో అంటాడు. కానీ యేసు ప్రభు అతని నిజ రూపం తెలుసు కాబట్టి, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను 3 సార్లు నేను తెలియదని బొంకెదు అని చెప్తున్నాడు. ఇది ఇలా ఉంచితే యేసు ప్రభు ఎందుకు చనిపోయారంటే గొప్ప వ్యక్తుల కోసం కాదు. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తుల కోసం ప్రాణత్యాగం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరి కోసం తన ప్రాణాన్ని ధారపోసాడంటే మోసపూరితులైనటువంటి వాళ్ళ కోసం, మాట మీద నిలబడనివ్వటువంటి నీచాతి నీచంగా జీవిస్తున్నటువంటి వారి కోసం. ఎవరు చేయని పని. గొప్ప వాళ్ళు అల్పుల కోసం తమ ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరు. మన రాజకీయ నాయకులే కానీ ఎవరినైనా తీసుకున్నట్లయితే, సాధారణంగా ఒక పల్లెటూరులో ఊరు చివర బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి కోసం వాళ్ళు ప్రాణాలని త్యాగం చేస్తారు అని అనుకుంటే మనం పొరపాటు. కానీ ప్రభు జీవితంలో జరిగింది. మనిషి అనేవాడు నిరంతరం కూడా తప్పుల మధ్యలో తాగుబోతులాగా ప్రయాణిస్తూనే ఉంటాడు. మాట మీద స్థిరంగా నిలబడలేడు, ఇచ్చిన మాట కోసం నిలబడలేడు. అలాంటి వ్యక్తుల కోసం, అంటే మనందరి కోసం, మనందరం కూడా
జీవితంలో ఒకసారి మంచి వైపు ఉన్నాం, మరొకసారి చెడు వైపు ఉన్నాం. అంటే మనం మాట మీద నిలబడేటటువంటి మనుషులం కాదు అని ఆ దేవాదేవునికి తెలుసు. అయినా కూడా మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని శిలువలో అర్పిస్తున్నాడు. ఇది ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. ఎందుకు చేశాడంటే మనం దృఢపడాలి. మనం జీవించే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు, ఆటుపోట్లకు మనం ఎదురవుతూ ఉంటాం. అయినా కూడా అవన్నీ ఓర్చుకొని చివరి వరకు నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే, దేవుడి చిత్త ప్రకారం నీవు జీవించినట్లయితే నీకు కూడా పునరుత్థానం అనేది జరుగుతుంది. నీవు నా పునరుత్థానంలో భాగస్థుడు అవుతావు. నా యందు విశ్వాసం ఉంచి నా వాక్యానుసారముగా నీవు జీవించినట్లయితే నీవు కూడా నీ ప్రయాణాన్ని, ఈ యొక్క కలువరి ప్రయాణంలో నేను ఎదుర్కొన్నటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి సంఘటనలు నా జీవితంలో చోటు చేసుకున్న విధంగానే మీ జీవితాల్లో కూడా ఈ సంఘటనలు అన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అధైర్యపడవలదు. నేను ఏ విధంగానైతే చివరి వరకు నడిచి ఉన్నానో మీరు కూడా మీ యొక్క జీవితంలో చివరి వరకు నడుస్తారు. మీ జీవితాన్ని త్యాగం చేయగలుగుతారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా వారి పిల్లల కోసం వాళ్ళ జీవితాలని నిరంతరం త్యాగం చేస్తూనే ఉంటారు. ఈ త్యాగం సంపూర్ణమైనప్పుడు మీరు కూడా నా యొక్క పునరుత్థానంలో పాల్పంచుకుంటారు అనే సత్యాన్ని ప్రభు తన మరణం ద్వారా మనకి ఒక గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగ చేస్తూ మనందరి కోసం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున తన ప్రాణాలని సమర్పించాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎవరితో నడుస్తావు? నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ప్రభువుతో నడుస్తావా, లేక ఈ లోకంలో నీకు పలు రకాలుగా నిన్ను శోధిస్తూ, నిన్ను ఆశ పెడుతూ, ఆశలలో నీ జీవితాన్ని నాశనం చేస్తూ, నిన్ను తుదకి మరణానికి గురి చేసేటటువంటి ఇతర అంధకార శక్తుల వైపు నీవు నడుస్తావా? ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క అంధకార శక్తులు ఎలా ఉంటాయంటే, ఇవి సుందరమైనటువంటి రూపాలను దాలుస్తాయి. స్వార్థం, ఇతరుల విషయంలో అసూయ, ద్వేషం, వారికి ఉన్నదాన్ని నేను ఎలా పొందాలి అనేటటువంటి ఈ విధముగా కుట్రలు, కుతంత్రాలతో నిన్ను నిరంతరం మోసం చేస్తూ, ఏదో స్వల్పకాలిక ఆనందాన్ని కలుగ చేస్తూ నిన్ను దీర్ఘకాలికంగా మోసం చేసేటటువంటి శక్తులతో నడుస్తావా? నిజంగా నీ కోసం మరణించి నీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ తన పునరుత్థాన మహిమలో నిన్ను ఏకం చేసేటటువంటి ఆ ప్రభువు వైపు నడుస్తావా? నిర్ణయం నీది. ఒకసారి మన జీవితాలన్నిటిని కూడా ధ్యానించుకొని, నేను కూడా ఈ శిలువ మార్గం వలె నా జీవితాన్ని ప్రభువుతో కలిసి నడుస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ యొక్క ధ్యానాంశాలని మనం ముగించుదాం. విత్తనము భూమిలో పడి నశిస్తేనే జీవము వస్తుందని మాకు బోధించి ఉన్నావు. నిత్య జీవమైన విత్తనము నీవు భూమిపై పడి మొదటి శుక్రవారం నాడు మరణించి ఉన్నావు. అయితే మొదటి ఈస్టర్ ఆదివారం నాడు దివ్య జీవముతో నీవు లేచి ఉన్నావు. క్రైస్తవ జీవితము వాస్తవముగా ఈ లోకమునకు మరణించాలని నీవు మాకు నేర్పించి ఉన్నావు. ఈ కల్వరి సమయము, ఈ జీవము కలంత కాలము సుదీర్ఘ ఈస్టర్కు మా కోసం సిద్ధము చేయబోవు మీ పరలోక రాజ్యమునకు సూచనగా మాకు అందిస్తున్నారు. అంతిమ దినమున జీవించు వారిని, మరణించిన వారిని తీర్పు చేయుటకు పరలోక మేఘరూఢుడవై పాపము, మరణములకు విజయ సూచనమైన నీ శిలువను ఒక గుర్తుగా చేరుకొని మీరు మహిమతో తిరిగి వచ్చినప్పుడు నేను నా శిలువను ధరించి మీ ముందు నిలిచి నేను ఆలపించాలి. నా తండ్రి చే దీవింపబడిన వారులారా రండు, శాశ్వతముగా జీవించుటకు నీ కొరకు సిద్ధము చేయబడిన రాజ్యముగా చేరుకొనుడు. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.